అందరికీ నమస్కారం. మన అడవుల్లో, మన పల్లెల్లో, మన చిన్నప్పటి జ్ఞాపకాలతో కలిసిపోయిన ఎన్నో రకాలైన పండ్లల్లో పండ్లు అనేది ఖచ్చితంగా ఉండటం అనేది జరుగుతుంది. అటువంటి ప్రత్యేకమైన పండ్లల్లో ఈ యొక్క నేరేడు పండు అనేది ఒకటి. నేరేడు పండు అనేది చూడండి ఈ విధంగా ఉంటాయి. నేరేడు పండు చూడడానికి ఏ విధంగా ఉంది, నల్లగా ఉంటుంది. కానీ తినడానికి మాత్రం చాలా తీయగా అనేది ఉంటుంది. నోట్లో వేసుకుంటే మన నాలుక అనేది ఊదా రంగులో మారటం అనేది జరుగుతుంది. అంటే కొద్దిగా పుల్లగా కూడా ఉండటం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ నేరేడు పండ్లు కేవలం రుచి కోసమే కాదు, ఇందులో మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో పోషక పదార్థాలు అనేది ఉన్నాయి. అంటే ఒక వృక్ష సమ్మేళనాలు అనేది కూడా ఈ నేరేడు పండులో ఉండటం అనేది ఈ నేరేడు పండు మనం తినడానికి మన శరీరానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. మధుమేహం ఉండేవాళ్ళు ఈ నేరేడు పండు తినవచ్చునా, తినకూడదా? నేరేడు పండ్లు ఎంత తినాలి? ఉదయం తినాలా, లేదా మధ్యాహ్నం తినాలా, లేదా సాయంత్రం తినాలా? నేరేడు చెట్లలో రకాలు ఎన్ని? ఉదాహరణకి ఇలాంటి అడవుల్లో కనిపించే నేరేడు చెట్లు ఒక రకం అయితే, ఇంకొక రకం వచ్చి రైతులు పండించే నేరేడు చెట్లు. ఇదే నేరేడు చెట్టును తెలుగులో నేరేడు పండు అనేసి అంటాం. దీనిని ఇంగ్లీష్లో ఏమంటారంటే జామన్ అని పిలుస్తారు, లేదంటే బ్లాక్ పమ్ అని కూడా పిలవటం అనేది జరుగుతుంది. ఈ నేరేడు పండ్లను, నేరేడు పండు చెట్టు అనేది ఒక పెద్ద చెట్టు, ఒక పెద్ద వృక్షం. ఇది సాధారణంగా మన దేశంలో నేరేడు పండ్లు వేసవి చివరి కాలం నుంచి వర్షాకాలం ప్రారంభం వరకు కనిపిస్తాయి. ప్రాంతాన్ని బట్టి కాలం కొంచెం మారుతూ ఉంటుంది. కొన్ని ప్రాంతాలలో మే నెల నుంచి జూలై వరకు పండటం అనేది జరుగుతుంది ఈ నేరేడు పండ్లు అనేది. మరికొన్ని ప్రాంతాలలో నేరేడు పండ్ల కాలం మరింత పొడిగించవచ్చు. అంటే మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, నేరేడు పండు ఒక్క నెలలోనే వస్తుందని ఖచ్చితంగా చెప్పలేము. ప్రాంతాన్ని బట్టి, వాతావరణ పరిస్థితులు బట్టి, చెట్టు రకాన్ని బట్టి, సాగు చేసే విధానాన్ని బట్టి పండ్లు వచ్చే సమయం అనేది మారుతూ ఉంటుంది. ఈ నేరేడు పండ్లు అనేది మన అడవుల్లో సహజంగా కనిపించేది ఒక కాలంలో పండటం అనేది జరుగుతుంది. అదే రైతులు పండించే నేరేడు చెట్లకు మరో కాలం అనేది ఉండటం అనేది జరుగుతుంది. నేరేడు చెట్లు చాలా బలమైన చెట్లు అనేది వీటి కలప చాలా రకాలుగా ఉపయోగపడటం అనేది జరుగుతుంది. మనకి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది దీని కలప. నేరేడు చాలా తక్కువగా ఉండే ప్రాంతాలలో, నీరు చాలా తక్కువ ఉండే ప్రాంతాలలో కూడా బాగా నిలబడి సామర్థ్యం ఉండేది ఈ నేరేడు చెట్లకి. అందువలనే నేరేడు చెట్లను మన పూర్వీకుల నుంచి ఇప్పటి వరకు నేరేడు చెట్టు అనేది మనకి ముఖ్యంగా నీడననేది ఇస్తుంది. నేరేడు పండ్లను మనకి తినడానికి ఇస్తుంది. నెక్స్ట్ వచ్చి పచ్చులకి ఆహారంగా కూడా నేరేడు పండ్లు ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనకి నేరేడు చెట్లు ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ముఖ్యమైన విషయం ఏమంటే ప్రకృతికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ నేరేడు చెట్టు అనేది. ఒక నేరేడు చెట్టు ఇన్ని విధాలుగా మనకు ఉపయోగపడటం అనేది జరుగుతూ ఉంది. ఈ నేరేడు పండులో ఎన్నో రకాల విటమిన్లు అనేది ఉండటం అనేది జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యమైన ఖనిజాలు కూడా ఈ నేరేడు పండులో ఉండటం అనేది జరుగుతుంది. ఫినాలిక్ సమ్మేళనాలు కూడా ఈ నేరేడు పండులో ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఫ్లేవనాయిడ్స్ కూడా ఈ నేరేడు పండులో ఉండటం అనేది
జరుగుతూ ఉంది. కాబట్టి నేరేడు పండును కేవలం ఒక నల్లని పండు అనేసి మనం తక్కువ అంచనా చేయకూడదు. ఈ నేరేడు పండుని ప్రకృతి ఇచ్చిన స్థానిక పండ్లలో ఇది చాలా మందికి చాలా రకాలుగా ఉపయోగపడటం అనేది జరుగుతూ ఉంది. ఈ నేరేడు పండు అనేది ప్రకృతి. అదేవిధంగా చాలామందికి ఒక డౌట్ అనేది వస్తూ ఉంటుంది, నేరేడు పండు అనేది షుగర్కి మంచిది అనేసి చాలామంది అడుగుతూ ఉంటారు. కానీ నేరేడు పండు మధుమేహానికి మందుగా కాదు, మందుగా ఉపయోగపడదు. కానీ డాక్టర్ ఇచ్చిన మందులను మానేసి ఈ నేరేడు పండ్లను తినడం అంత మంచిది కాదు. ఒక వైద్యుని సలహా మేరకు తగిన మోతాదులోనే తీసుకుంటే మనం ఆరోగ్యకరంగా ఉంటాము. ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులు చేయాల్సిన పని ఒక వైద్యుని సలహా తీసుకొని దీన్ని తినాలి. ఎవరు మధుమేహం వ్యాధి కలిగిన వాళ్ళు. నెక్స్ట్ సాధారణ నేరేడు పండ్లను ఆరోగ్యకరంగా ఉన్న వ్యక్తులు నేరేడు పండ్లను ఏ విధంగా తీసుకోవాలంటే వీటిని శుభ్రంగా కడిగి తగిన పరిమాణంలో తీసుకోవాలి. అది కూడా ఎప్పుడు తినాలంటే తెల్లారితో తినచ్చు, మధ్యాహ్నం తినచ్చు, సాయంత్రం తినచ్చు, భోజనం చేస్తూ ఉండేటప్పుడు తినచ్చు, భోజనం మధ్యలో తినచ్చు. ఈ విధంగా ఎన్ని విధాలుగా తీసుకున్నా మనం ఆరోగ్యకరంగా ఉండటం అనేది జరుగుతుంది. అది కూడా తగిన పరిమాణంలో తీసుకుంటే మనం ఆరోగ్యకరంగా ఉంటాము. ఈ విధంగా నేరేడు పండు మనకి ఇన్ని రకాలుగా మనకి ఉపయోగపడుతుంది. ఈ పండేనే కాదు, ఇది కూడా మనం తగిన మోతాదులోనే తీసుకోవాలి. ఎక్కువ మోతాదులో ఏ పండుని కాడ ఇది కూడా తీసుకుంటే మన అనారోగ్యానికి గురి కావడం అనేది జరుగుతుంది. ఈ నేరేడు పండ్లు తినే ముందు శుభ్రంగా వీటిని కడగాలి. తర్వాత మనం తినాలి. బాగా శుభ్రంగా కడిగి తర్వాత మనం తింటే చాలా మంచిది. రోడ్డు పక్కన దుమ్ము, ధూళి, కాలుష్యం వంటి పండ్లను మనం తీసుకోకూడదు. పాడైపోయిన పండ్లను కానీ పురుగు పట్టిన పండ్లను కానీ మనం తినకూడదు. తింటే ఏమవుతుందో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేరేడు పండ్లు ఆరోగ్యకరమైన పండు కానీ మందులకు బదులుగా ఉపయోగించకూడదు. ఇది ఒక ఆహారం మాత్రమే, మందు కాదు. ముఖ్యంగా చూడండి ఈ నేరేడు పండుని తినేటప్పుడు చెట్టును కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం కూడా ఈ చెట్టును కాపాడాలి. ఏ విధంగా కాపాడితే ఆ విధంగా మనకి తినడానికి, మన ఆరోగ్యకరంగా ఉండడానికి తగిన పండ్లను ఈ నేరేడు చెట్టు అనేది మనకి ఇస్తుంది. ఈ నేరేడు పండ్లను మనము వివిధ రకాలుగా మనం తీసుకోవచ్చు. ఎట్టంటే ఒక జ్యూస్ రూపంలో కూడా ఈ నేరేడు పండ్లను మనం తీసుకుంటే చాలా మంచిది. అదేవిధంగా ఒక జామ్ రూపంలో కూడా ఈ నేరేడు పండ్లను మనం తీసుకొని ఆరగించవచ్చు. నెక్స్ట్ వచ్చి ఒక జెల్లీ రూపంలో కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా ఒక శ్వాస్ రూపంలో కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఒక వినిగర్ రూపంలో కూడా ఈ నేరేడు పండ్లను తీసుకు మన మార్కెట్లలో దొరికి ఖరీదైన పండ్లు మాత్రమే ఆరోగ్యకరమైనవి కావు అనుకునేది కూడా చాలా తప్పు. మన అడవుల్లో ఈ విధంగా ఉండేటువంటి అడవుల్లో, మన నేలల్లో, మన పల్లెల్లో మన పూర్వీకుల నుంచి ఉన్న స్థానిక పండ్లల్లో కూడా మంచి పోషక పదార్థాలు అనేది ఉన్నాయి. కాబట్టి చెట్లను నరికి వేయకుండా పండ్ల చెట్లను పెంచాలి, ప్రకృతిని కాపాడాలి. ఇది మన ప్రకృతిని కాపాడాలి. ఒక పండు కూడా అన్ని వ్యాధులకి మందు కాదు. ఇది ముఖ్యంగా మీరు గమనించాలి. ఒక పండు కూడా అన్ని వ్యాధులకి మందు కాదు. మళ్ళీ మరొక మంచి వీడియోతో మనం అందరూ కలుద్దాం. అంతవరకు ధన్యవాదాలు. నెక్స్ట్ జై ప్రకృతి, జై అడవి చెంచులు.